నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. శంషాబాద్లోని సాయి బాలాజీ కాలనీని నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం ముంచెత్తింది. కాలనీ మొత్తం జలమయమై రోడ్లు చెరువులను తలపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరడమే కాకుండా రోడ్లపై పార్కు చేసిన కార్లు, బైకులు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విష సర్పాలు వస్తూ ఉండడంతో మహిళలు, చిన్నారులు భయాందోళన చెందుతున్నారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వల్లే ప్రతి ఏటా ఈ దుస్థితి వస్తుందని కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సామాజిక కార్యకర్త శంకర్ ఆధ్వర్యంలో జేసీబీలతో నీటిని తొలగించే పనులు చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇల్లు మొత్తం నిండిపోయింది. అరౌండ్ 1 o'clock వాటర్ మొత్తం వచ్చేసింది. రోడ్ వచ్చిన తర్వాత బాగా స్పీడ్ గా వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ అయిపోయింది. ఇది మొత్తం కార్స్ వేస్తే కార్ లోపల వాటర్ వచ్చేసింది. ఇల్లులో మొత్తం హాల్, బెడ్రూమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసింది. సాయిబాలాజీ కాలనీలో వాటర్ నుంచి సాయిబాలాజీ కానీ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మొత్తం వచ్చి వాటర్ గత 2 సంవత్సరాల చెప్తున్నాము. గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగానే అప్పుడప్పుడు చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతకు ముందు కూడా కౌన్సిలర్ గారు కూడా చెప్పినాము, సమస్య ఎట్లనే ఉంటుంది. రాత్రి అనివాలంగా వర్షం బాగా రావడం వల్ల ఈ బాలాజీ కాలనీ ఔటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి సాయిబాలాజీ కాలనీకి వచ్చి ఇక్కడ డెడ్ ఎండ్ గా వచ్చి వాటర్ ఆగి ఇందులోకి వచ్చి కార్లు, జేసీబీలు, ఇటాచీలకు, ట్రాక్టర్లకు బాగా వాటర్ వచ్చి నిలిచిపోయినాయి. రాత్రి మధ్యరాత్రి 2 గంటల నుంచి తెల్లారి వరకు వస్తే